రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేటేస్తారు. వేసావు చెట్టు. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. కోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావింది పద్మాష్. బగాయించుడా బిడ్డ. నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్ కి చెప్పు, గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిరక్ కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి. నువ్వు సెలెక్ట్ అయితేను, నువ్వు సెలెక్ట్. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం, చిదంబరం, ఏంటి ఆమోదం అలా అరుస్తున్నావు? ఏరా, నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. నీకు ఈ దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగు, చట్నీకి డబ్బు కట్టు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ నువ్వు అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్లు దూరిపోతుంది.